ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలు బంద్ అయ్యాయి. బకాయిలు చెల్లించకపోవడంతో ఓపీడీ సేవలు నిలిపివేస్తున్నట్లు నెట్వర్క్ ఆసుపత్రులు ప్రకటించాయి. 2,000 కోట్ల రూపాయల బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాయి. వారంలోగా సమస్య పరిష్కరించాలంటూ ఎన్టీఆర్ వైద్య సేవ సీఈఓకి లేఖ రాశారు ఏపీ హాస్పిటల్ స్పెషాలిటీ అసోసియేషన్ ప్రతినిధులు. ప్రజలను ఇబ్బంది పెట్టడం తమ ఉద్దేశం కాదని, అందుకే ఓపీడీ సేవలు మాత్రమే నిలిపివేశామని, ఎమర్జెన్సీ సేవలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. ఎన్టీఆర్ వైద్య సేవ సీఈఓ గారికి ఒక లెటర్ అన్నది ఇష్టం జరిగింది. దాంట్లో మా ప్రాబ్లమ్స్ మెయిన్గా పాత డ్యూస్, రెండోది ఆపరేషనల్ ఇష్యూస్, మల్టిపుల్ థింగ్స్, తర్వాత రేషనలైజ్ ఆఫ్ ప్యాకేజెస్, తర్వాత ఇప్పుడు ఫ్యూచర్లో వచ్చి ఈ యూనివర్సల్ హెల్త్ స్కీమ్లో మా స్టేక్ హోల్డర్స్ పరంగా ప్రైవేట్ నెట్వర్క్ హాస్పిటల్స్ ఒపీనియన్ కూడా తీసుకోవాలి అని మనవి చేసుకుంటాం జరిగింది. ఎమర్జెన్సీ సర్వీసెస్, ఇన్ పేషెంట్ సర్జరీస్ కానీ అన్నీ కూడా రొటీన్గా నడుస్తాయి. ఎందుకంటే ప్రజలను ఇబ్బంది కానీ గవర్నమెంట్ని ఇబ్బంది పెట్టే ఉద్దేశం మాకు లేదు. ఓన్లీ ఇది మా పాత బకాయితలు అండ్ ఈ ప్యాకేజ్ రేట్స్ అన్నవి ఇన్ఫ్లేషన్ ద్వారా కరెక్షన్ చేయాలి. ఫ్యూచర్లో యూనివర్సల్ హెల్త్ కవరేజ్లో మేము ఇంపార్టెంట్ స్టేక్ హోల్డర్స్ కింద మేము కూడా కాంట్రిబ్యూట్ చేయాలని ఆశిస్తున్నాం.